హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. తిరుపతి నుంచి అయితే మనం బైక్లో ఊటీకి అయితే వచ్చేసాము. ఊటీ పరిసర ప్రాంతాల మొత్తం కూడా మనం బైక్లోనే కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కూనూరు దగ్గరలోని ల్యాంబ్ రాక్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచామంటే ల్యాంబ్ రాక్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. కూనూరు నుంచి మన ల్యాంబ్ రాక్ వచ్చే దారి కూడా మనకి టోటల్గా పొగ మంచుతో కప్పేసి చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు వైపులో కూడా ఎస్టేట్లో ఉంది. ఎస్టేట్లో కూడా టీ ఆకు కూడా చాలా గ్రీన్ కలర్లో, అసలు చూసేదానికి లొకేషన్ ఒక హెవెన్ లా కనబడుతుంది. ఎక్కడైతే మిస్ చేయదు, టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చూడాల్సిన ప్రదేశము. మీ సపోర్ట్ చేస్తారంటే ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా చేస్తాననుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ ట్రావెలర్ హరి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. ఇక్కడ ఇల్లు కూడా చూసారంటే ఇక్కడ ఎక్కువ ఎస్టేట్స్ ఉండడం వల్ల ఇల్లులు కూడా చాలా బాగా లోపలికి ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. ఇష్టే మిషన్ సర్వీస్ స్కూల్ ఉన్నట్టుంది. ఈ వ్యూ అయితే ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. మొత్తం ఫాగ్తోనే కలిసిపోయింటుంది చూడండి, మొత్తం ఫాగు. ఇక్కడైతే టీ ఎస్టేట్లు చూడండి, మొత్తం కూడా మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫాగ్ ఏరియా అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు కనబడుతుంది అసలు ఊటీ అందాలంటే ఎలా ఉంటుంది. చూసారా, దూరం పోతున్న వెహికల్స్ అయితే కనబడట్లేదు, మొత్తం ఫాగ్తో కమ్మేస్తుంది. అసలు రోడ్ అయితే కింద అయితే కనమని కూడా కనబడట్లేదు, మొత్తం ఫాగ్సే. ఒక్కసారి చూడండి అట, అసలు వ్యూ అయితే సూపర్. ఎంత చూస్తే ఒక్క మైండ్ చెదిరిపోతుంది. ఇప్పుడు దాకా ఊటీ చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు మనం చూసేది ఒక ఎత్తు. అంత అద్భుతంగా ఉంది. దూరంగా వెహికల్ వచ్చేది కూడా దగ్గరకు వస్తే కానీ తెలియట్లేదు వెహికల్ వచ్చిందని. యూకలిప్టస్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి టీ ఎస్టేట్ లోపల చూసామంటే అసలు మీకు ఎక్కడ ఫాగ్, మొత్తం ఫాగ్ కమ్మేసుకొని ఎంత న్యాచురల్గా ఉందో చూడండి ఫాగ్ అంతా. అసలు వ్యూ అంటే ఇది అనిపించింది. ఇప్పుడు దాకా ఊటీలో ఎండగాస్తున్నా కూడా చల్లగాలి ఉంది, ఇక్కడ డైరెక్ట్గా అయితే ఫాగ్తో మొత్తం కమ్మేసుకొని సూపర్గా ఉంది. టీ ఎస్టేట్ అయితే కూనూరులో సూపర్గా ఉంది. మన బండి, మనం వచ్చిన బైక్ అయితే అదేనో. మొత్తానికి ఉన్న తిరుపతి నుంచి ఊటీ మొత్తం తిప్పేసింది ఆ బైక్. ఇంత అద్భుతంగా ఉందో చూడండి. నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫాగు, వెనకాల వచ్చేవాళ్ళు కూడా దగ్గరికి వెళ్తే కానీ కనపడరు, ఆ విధంగా చుట్టూ కూడా ఫాగు. మొత్తం మనం వెళ్ళే రూట్ కూడా ఇదే విధంగా టోటల్గా ఫాగుతోనే ఉంటుంది. కిందకి కానీ చూసామంటే ఎస్టేట్లు అంతా ఉన్నాయి, ఎస్టేట్లు కూడా మనకి కనబడవు, మొత్తం ఫాగు. ఒక వ్యూ అయితే ఒక రేంజ్లో కనబడుతుంది. ఇది చూడండి ఎస్టేట్లు. ఇక్కడ కింద చూసారంటే అసలు మన టీ ఎస్టేట్లు అంతా కూడా మొత్తం ఫాగుతో నిలిచిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ తీసుకున్న ఫోటో. ఈ ప్లేస్ చూస్తారా, సేమ్ ప్లేసు, సేమ్ అదే స్టోన్, కదలలేదు. చెట్లు కూడా అలాగే ఉన్నాయి, సేమ్ ప్లేస్ చూస్తారా. ఇదే ప్లేస్. పైకి వెళ్తే మనకు అక్కడ బండరాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అంటే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువ ఫ్లోటింగ్లో వస్తుంది. కూనూరులో ఎస్టేట్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి ల్యాంబ్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. లేకపోతే ల్యాంబ్ రాక్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి టికెట్ కౌంటర్ తీసుకోవాలి. టికెట్ అయితే వచ్చేసరికి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, 10 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు. 10 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకైతే 10 రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక
హాఫ్ కిలోమీటర్గా నడుచుకుంటూ వెళ్ళామంటే లొకేషన్ అయితే చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ల్యాంబ్ రాక్ పాయింట్లోని టికెట్స్ కౌంటరు. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే లోపలైతే చూసారంటే ఒక ఫారెస్ట్లో మొత్తం స్టోన్తోనే మనకి ఇలా కట్టుంటారు. చూసేదానికి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ కూడా మిస్ చేయొద్దండి. లోపల వెళ్ళేకుంది సీనరీస్ చూసేసరికి ఇంకా అద్భుతంగా కనబడుతుంది. ఇది 2 వే ఉంది, ఇట్లా ఒక దారి ఉంది, ఇట్లా ఒక దారి ఉంది. ఇట్లా వెళ్ళారంటే సైడ్ నుంచి వస్తుంది, ఈ పక్క వచ్చేసరికి రాక్ స్టోన్ నుంచి నడుస్తారు. మనం వచ్చేటప్పుడు అయితే మనం ఈ సైడ్ నుంచి వద్దాము. వర్షం పడుతుంది. ల్యాంప్ రాక్ వ్యూకి అయితే వచ్చేసాము, పైకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. పోయే దారిలో లొకేషన్ అయితే చూసేదానికి కూడా మొత్తం కూడా చెట్లతో మొత్తం నిండిపోయి మొత్తం బ్లాక్ లెవెల్స్ ఎక్కువ చేసి ఒక ఫాగ్ కమ్మేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా టోటల్గా అయితే ఉండిపోతుంది. చూసేదానికి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ల్యాంప్స్ రాక్ పైనుంచి కింద వ్యూ చూసేదానికోసం బయట బైనాక్లాకర్స్ కూడా రెంట్కి ఇస్తుంటారు. మొత్తము కూడాను చుట్టూ పెద్ద చెట్లతో దారికి 2 వైపులో కూడా మనం పోయేటప్పుడు ఒక గుహలో పోతే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. చూసేదానికైతే సూపర్ లొకేషను. మొత్తం కూడా లొకేషన్ ఎంత బాగుందంటే అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత అద్భుతంగా ఉంది లొకేషన్స్ అయితే. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఊటీలో చూసింది కూడా మొత్తం కాదు, జస్ట్ అందులో మనం చూసింది ఒక 10% కూడా లేదు. ఇంకా 90% ఆఫ్ లొకేషన్స్ ఇంకా ఉన్నాయి. ఊటీ రావాలంటే మినిమం 10 to 20 days ప్లాన్ చేసుకున్నానంటే క్లీన్గా సూపర్గా చూడొచ్చు నీలగిరి మొత్తాన్ని. ఇక్కడ నుంచి సిమెంట్ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలి. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి, కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంది. మీరు పైన చూసేది ల్యాంప్ రాక్. ఇదొక వ్యూ పాయింట్. ఇప్పుడు చూడండి మొత్తం కూనూరు అంతా కనబడుతుంది. ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి రైట్ సైడ్ని వెళ్తే మనకి ఇంకొక అదే ల్యాంప్ రాక్ ఉంది కదా, ల్యాంప్ రాక్ పాయింట్. అది మెయిన్. అక్కడి నుంచి చూసారంటే ఇంకా హైట్లోంచి కనబడుతుంది కాబట్టి లొకేషన్స్ కానీ కింద లోయలు కానీ ఇంకా అద్భుతంగా కనబడుతుంది. ఫైనల్గా అయితే ల్యాంప్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. పార్క్స్ నుంచి అయితే కిందకి వెళ్తున్నాము. మనం లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి వచ్చాము కదా, పోయేటప్పుడు మనం రైట్ సైడ్ నుంచి వెళ్దాము. రాక్ పాయింట్ నుంచి ల్యాంప్ రాక్ పాయింట్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే పోతున్నాము. చుట్టూ కూడా అడవి చూస్తే స్మెల్ కూడా ఆయుర్వేదిక్ స్మెల్. మనకి ఆయుర్వేదం తీసుకున్నప్పుడు స్మెల్ ఎట్లా వస్తుందో ఆ విధంగా మొత్తం కూడా స్మెల్ ఎక్కడో దగ్గర వస్తూనే ఉంది. మొత్తము కొండలు మొత్తం కూడా మనకి ఆయుర్వేదం దొరుకుతూనే ఉంటుంది. ఇక్కడ జెండుబాం వాసన లాగా వస్తుంది.
ఇది అక్కడ చూస్తుంది ల్యాంప్ రాక్ పాయింట్. మనం అక్కడి నుంచి ఇప్పుడు మనం వచ్చింది. ఈ లాక్ పాయింట్ దిగేటప్పుడు అయితే ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనబడుతుంది. చూడండి ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళామంటే ల్యాంప్ రాక్ నుంచి వ్యూ పాయింట్ ఇదంతా. కోతైతే బ్యాగ్ మొత్తం ఎతికేసిపోతుంది, ఏమి లేదన్నా కూడా దానికేదో వెతుకుతున్నట్టుగా చూడండి. మాస్టర్ ఏం లేదా ఇది చూడు అస్సలు కథను కూడా కదట్లా. నాకేదో బ్యాలెన్స్ జిప్పులన్నీ ఓపెన్ చేసుకొని మరి చూస్తాను. ల్యాంప్ రాక్ నుంచి కిందకు వచ్చేటప్పుడు అయితే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు వదలట్లేదు, మింద పడి జిప్పు మరీ ఓపెన్ చేసి చేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. నీలగిరి మొత్తం కూడా మనకి ఆయుర్వేదం చెట్లు ఎక్కువ ఉండేసరికి మనకి చెట్లలో నుంచి మనకి స్మెల్ అనేది ఎట్లా అంటే ఒక జెండు బామ ఈ తైలం వాడతాం కదా, అలాంటి స్మెల్ అయితే వస్తుంది. బాగుందండి స్మెల్. అసలు ఇక్కడ వచ్చేసరికి కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది ప్యూరిఫైగా అంటే ఏ కెమికల్స్ వాడకుండా డైరెక్ట్గా ఎసెన్షియల్ ఆయిల్ చెట్ల నుంచి కట్ చేసి వాటిలో కూడా మళ్ళీ డిఫరెన్స్ అంటే ఆకు ముదురును బట్టి లేతాకు అయితే ఒక రకంగా అట్లాగా 2 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. జలుబు వాటికి వాడేదానికి ఎల్లో కలర్ వాడతారు, లైట్ పెయిన్స్ వాటికి, బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు అట్లాంటి ఉన్న వాటికి రెడ్ కలర్ ఎసెన్షియల్ ఆయిల్ ఇస్తున్నారు. ల్యాంప్ రాక్ బయటికి అయితే వచ్చేసాము. మనం మొత్తం తిరుక్కొని ల్యాంప్ రాక్ అంతా విజిట్ చేసుకున్నాక బయటకు వచ్చేసాక టికెట్ కౌంటర్ ఉంది కదా, మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ ల్యాంప్ రాక్ వీడియో అయితే లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వీడియో ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ సపోర్ట్గా నాకు ఉందంటే ఇట్లాంటి లొకేషన్స్ వీడియోస్ కూడా ఇంకా చాలా తిరిగి చూపిస్తాను. అండ్ తిరుపతి నుంచి అయితే బైక్లో వచ్చి చాలా కష్టపడితే ఈ వీడియోస్ అన్ని మేకింగ్ చేస్తున్నాను. నీలగిరిలో 3 డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం. 3 డేస్లో ఎక్కడెక్కడైతే తిరగాలనుకుంటున్నామో మనకు బడ్జెట్ వీలైన విధంగా లో బడ్జెట్లో వీరికి తిరిగి చూపిస్తాము. ప్రజెంట్ అయితే మనం ల్యాంప్ రాక్ చూపించాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. బయట నుంచి చూస్తే మనకి ల్యాంప్ రాక్ పోయే రూట్ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్ అయి కావాలన్నా కూడా బయట రోడ్లను పెట్టేసుకోవచ్చు. ఒక సైడ్ అంతా 2 వీలర్ ఉంది, ఇంకో సైడ్ అంతా 4 వీలర్ పెట్టేస్తున్నారు.